వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి ఇక్కడి నుంచి రైతులకు ప్రభుత్వం తరఫున పిఏసిఎస్ తరఫున నేను ఇచ్చే సందేశం ఏంటంటే రైతులందరూ కూడా ఈరోజు మంచి పంటలు పండినాయి. ఎవరు కూడా తెగుళ్ళు అవన్నీ లేకుండా కూడా చాలా మంచిగా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏం చేసిందంటే సన్న రకాలు ఏవైతే ఉన్నాయో అవి 30 క్వింటాలు రాకుండా 20 క్వింటాలు వస్తాయనే ఉద్దేశంతో ఒక సైంటిఫిక్ ఆలోచన చేసి సన్న వడ్లను 500 బోనస్ ఇస్తే రైతులు కూడా దాన్ని మంచిగా పండిస్తారు అనే ఆలోచన ప్రభుత్వానికి రావడం ఇది మంచి పరిణామం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే సన్న రకాల వడ్లను ఎక్కువ మొత్తంలో ప్రభుత్వమే స్టాక్ చేసుకోవడానికి మిల్లర్లు కొనే పరిస్థితులు లేరు. మిల్లర్లకు ఇస్తే వాళ్ళు తీసుకోగా సన్న వడ్లను తీసుకుంటే మిడ్ డే మీల్స్ తీసుకోండి, హాస్టళ్ళలో బియ్యానికి తీసుకోండి, అన్నిటికీ సన్న రకాల బియ్యాలు ఇచ్చి స్కూళ్ళకు కూడా సన్న రకాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ సన్న రకాల వడ్లను ప్రోత్సహించి భవిష్యత్తులో కూడా ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు భారత FCI వాళ్ళు కూడా ఏం చేసిందంటే దొడ్డు రకాలను బాయిలర్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంతకుముందు పర్మిషన్ అది రద్దు చేసి ఒక సన్న రకాలను మాత్రమే భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి మంచి రేట్ వస్తుందనే ఆలోచనతో 500 రూపాయలు బోనస్ ఇచ్చి చేసిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా అర్థం చేసుకొని 14 మైచర్ వచ్చేటట్టు, తర్వాత 15-16 మైచర్లోని లావడ్లు తూకం చేసుకుంటే అది మిల్లర్లకు కానీ ఎవరికి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరికి 41 కిలో పెట్టి తూకం చేస్తే రైతుకు నష్టం ఉండదు, మిల్లర్కు నష్టం ఉండదు. అదే మన మంత్రి గారు కూడా మన ఎక్కడో ఊర్లో మీటింగ్లో పెట్టి కూడా అదే కార్యక్రమం చేసేటం తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచిగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 500 బోనస్ పడదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం. ఈ రోజు వరకు తెలంగాణలో ప్రొక్యూర్ అయిన వడ్లు నల్గొండ ఫస్ట్, తర్వాత నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, మెదక్ జిల్లాలో కూడా అందరికీ 500 మొదలేసింది ప్రభుత్వం. తర్వాతనే వడ్ల MSC పైసలు వస్తున్నాయి అన్నట్టు, అంటే మినిమం ప్రైస్ సిస్టమ్. దానివల్ల రైతులు ఎవరు అపోజ్ చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీకు సన్న వడ్లు ఏవైతే కొంటారో గ్రేడింగ్ ప్రకారంగా వస్తాయి. దానికి కూడా ఏంటంటే సపరేట్ గ్రేడ్ చేస్తారు. దాని బియ్యం నాణ్యతను బట్టి, వడ్ల నాణ్యతను బట్టి గ్రేడింగ్ సపరేట్ చేసి దానికి బ్యాగులు కూడా సపరేట్గా ఇస్తున్నారు. లావుడ్లకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు, సన్న వడ్లకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. మనం దాన్ని కలపడానికి కూడా రాదు. అంటే మిల్లర్లు కూడా తీసుకునేటోళ్ళు ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నా మా గోదాములలో స్టాక్ చేయడానికి ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్. మనకి ఏ గోదాం ఖాళీ ఉంటే ఆ గోదాం కూడా అలాట్ చేసిన సెంటర్లకు. ఇప్పుడు ఈ నుంచి రైతులు ఎత్తిన వడ్లు చక్కగా గోదాం దగ్గర తీసుకపోతే వాళ్ళు చేసి ట్రక్ సీట్ మళ్ళీ సొసైటీకి కానీ ఐకేపీకి కానీ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మన పేమెంట్లు కూడా మనకు రెడీ ఉన్నాయి. మన జిల్లాల మొట్టమొదటి మదనాపురం నుంచి మనకు సూగూరు గోదాంకు 3 లారీలు ఇస్తే 3 లారీలకు పేమెంట్ కూడా పడిపోయింది. కొంత ఈ మైచర్ రాకపోవడం, తర్వాత నిన్న మొన్న తుఫాను వల్ల కూడా కొంత లేట్ అవుతుంది. అందుకోసం ఇప్పుడిప్పుడే కోతలు ముమ్మరంగా స్టార్ట్ అయినాయి. ఇంకా ఒక నెల రోజులు ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి అందరూ కూడా సెంటర్లకు తీసుకొచ్చి సెంటర్ల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు తీసుకుంటే మీకు లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా మంత్రి గారు కూడా ఇప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు 2200కు మా దగ్గర కూడా మేము సెంటర్ మొన్న మహిళా సంఘం సెంటర్ కీతపల్లి ఓపెన్ చేసినాం. నిన్న పోయి చూస్తే ఒడ్లు లేవు సెంటర్ కాడ. ఎవరు తీసుకుపోయారు అని అంటే రైస్ మిల్లర్లు కొనుక్కోపోయారు. 2200కు అమ్ముకుంటున్నారు రైతులు. చెప్పినా కూడా ఎందుకు అమ్ముకుంటారు మీకు అది అని చెప్తా కూడా వాళ్ళు తొందరపడి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రైతులు తొందరపడి ఆలోచన చేయకండి. మీరు వాళ్ళు ఉన్న పైసలైనా వీళ్ళు ఇచ్చిన నెలకి ఇస్తామంటారు. ఆ సావుకారు చుట్టూ మళ్ళీ రైతులు తిప్పే పరిస్థితి వస్తుంది. ఇదేమో గవర్నమెంట్ కాబట్టి ఒక 2-3 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా మొత్తం డబ్బులు ఒకటేసారి వస్తుంది. ఇంకో అవకాశం ఏంటంటే ప్రభుత్వానికి అమ్మడం వల్ల మీకు అర్థమైతే లేదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీకు ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే రైతు ఒక 6 లక్షలు కానీ 10 లక్షలు వడ్లు అమ్మినా కానీ ఆయనకు బయట అమ్ముకుంటే నీకు ఆ లెక్క కూడా రాదు. కాబట్టి రైతులు ఆలోచన చేసి ప్రతి గింజ సెంటర్లో కొంటాం, ఒక్క గింజ కూడా వదిలిపెట్టేది లేదు. అది సన్న రకాలు కానీ రావు రకాలు ఏవైనా కొంటారు. కాబట్టి మీరు దాన్ని చేయండి. ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఈ సంక్షేమ పథకాలలో కూడా అన్నిట్లో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా చాలా ముందుంది. డబ్బులు లేవనో లేక రకరకాల ప్రతిపక్షాలు ప్రచారం చేయడాన్ని మాత్రం ఎవరు నమ్మొద్దు. రైతులు అందరూ కూడా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. తప్పకుండా మేము అన్ని గింజ కొంటాం. ఇది PSCS సెంటరు, ఇంతకు ముందు IKP సెంటర్ కూడా ఓపెన్ చేసిండ్రు. ఏ సెంటర్లో అమ్మినా అవి ప్రభుత్వానికి ఉంటాయి. కాబట్టి మీరు రైతులు ఎక్కడ అపోహ లేకుండా ఈ 500 బోనస్ విషయంలో కానీ, తూకం విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మిల్లర్ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారాలు.